సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన జనకళా ప్రేక్షకులతో ఈరోజు జ్యోతిష్యము, రెమెడీస్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. కానీ ఈరోజు మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంలో మన ఛానల్ గురించి కొన్ని మాటలు మీతో మనసిప్పి పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. 3 సంవత్సరాల కిందట మన ఛానల్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం మామూలుగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఫోన్లోనే మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. జస్ట్ ఒక ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అలా అప్లోడ్ చేసాము. అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాం, రెగ్యులర్గా చేసేది కాదు. వారానికి ఒకసారి అలా ఒక వీడియోని అట్ట అప్లోడ్ చేస్తూ వచ్చాము. ఎప్పుడైతే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారో, అరే మన వీడియోస్ కోసం 100 మంది ఎదురు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కాబట్టి కొంచెం ఇంకా బాధ్యతగా చేయాలని చెప్పేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక బెడ్షీట్ కట్టుకోవడము, కొంచెం నీట్గా చేయడం అనేది చేస్తూ వచ్చాం. కానీ అప్పట్లో ఉన్న సమస్య ఏంటంటే, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉన్నది ఒకే సమస్య. నేను ఎక్కడైతే వీడియోస్ చేస్తున్నామో దాని బ్యాక్ సైడ్ వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ ట్రైన్స్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. ఈ ట్రైన్స్ వెళ్ళడం వల్ల ఆ సౌండ్ ఎక్కడ మనకు వీడియోలో రికార్డ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఫాస్ట్గా చెప్పడం అనేది చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎడిటింగ్ కూడా రాదు. అంటే మధ్యలో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయడం అప్పట్లో వచ్చేది లేదనమాట. వీడియో తీసామా, అప్లోడ్ చేసామా, ఇంతవరకే మనకు తెలుసు. వెనకాల వచ్చేసి కట్టన్ పెట్టుకున్నామా, అది బెడ్షీటే. ఆ బెడ్షీటే కట్టన్గా పెట్టుకొని ఫస్ట్లో వీడియోస్ చూసారంటే అదే ఉంటుంది. పెట్టుకున్నామా, చేసామా, ఎక్కడ మధ్యలో మీకు కట్ అన్నమాట ఉండదన్నమాట. కట్ పేస్ట్లు ఏమి ఉండవు. డైరెక్ట్ మొత్తం వీడియో మొత్తం ఒకే కట్లో షార్ట్లో అయిపోతుంది. ఆ షార్ట్లో కూడా ఏం టెన్షన్ అంటే ట్రైన్స్ టెన్షన్. ఈ ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుంది, సౌండ్ వస్తుందేమో, అది వీడియోలో రికార్డ్ అయితే వినే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఫాస్ట్గా చెప్పేవాడిని. తర్వాత ఎప్పుడైతే 100 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారో, సరే బాధ్యతగా ఇంక రెగ్యులర్గా వీడియో పెడతాము అనేసి మూవ్ చేసుకుంటూ వచ్చాం. కొంతకాలం మధ్యలో కరోనా, మధ్యలో గ్యాప్లు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సరే అవి అయిపోయినాయి. తర్వాత ఒకానొక మూమెంట్కి వచ్చినప్పటికీ నాకు వీడియోని ఆపేద్దాం ఈ ఛానల్ అనేటువంటి ఒక ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఇటు వీడియోస్ని నేను సక్రమంగా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఒక రోజు మీదకి 2-3 వీడియోస్ కంటే ఎక్కువ రికార్డ్ చేయలేము, రోజు చేయలేము. ఎందుకంటే అది ఒక వీడియో మీకు వదులుతున్నానంటే అట్లీస్ట్ నాకు ఒక వీడియోకి 6 అవర్స్ లేదంటే 5 అవర్స్ టైం పడుతుంది ఆ మొత్తం వర్క్ చూసుకోవడానికి. ఇలా వదలలేకపోతున్నామే, దీనికి టైం సరిపోతుంది. ప్లస్ నా సాధనకి కూడా నాకు ఇబ్బంది అయిపోతూ ఉంది, జీవనానికి ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎలా దీన్ని మెయింటైన్ చేయాలని అర్థం కాక, సరే ఏదైనా ఒకదానికి న్యాయం చేయాలి, ఇటు యూట్యూబ్కైనా చేయాలి లేదంటే సాధనకైనా చేయాలనేసి మధ్యలో ఆపేద్దామనేటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇలా ఆలోచన వస్తూ చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉంటుండేటప్పుడు సడన్గా భగవంతుడి నిర్ణయమో మీ యొక్క అభిమానమో కానీ 1Kకి రీచ్ అయింది మన సబ్స్క్రైబర్స్. ఎప్పుడైతే 1Kకి రీచ్ అయ్యి మంచి లైక్స్, మంచి కమెంట్స్ రావడం మొదలైందో, ఇంకా లేదు 1000 మంది మన కోసము మన వీడియోస్ చూస్తున్నారు, మన వీడియోస్ కోసము వాళ్ళు నచ్చారు అంటే మనం ఇంకా బాధ్యతగా చేయాలి అనేటువంటి ఆలోచన. ఇంకొక పక్క నా సాధన ఇబ్బంది పడుతున్నానే, నా యొక్క ఏదైతే కార్యక్రమాలు వాటికి ఇబ్బంది అవుతుందే, వాళ్ళకి సరిగ్గా మనం రెస్పాండ్ కాలేకపోతున్నాం అనేటువంటి ఒక బాధ. దీంట్లో ఆలోచించి ఓకే ఇలా కాదు అనేసి మార్నింగ్ 2:30కి స్టార్ట్ చేయడం మొదలెట్టాను. అంటే ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ కానీ మనకి మిడ్ నైట్ లెక్క, మిడ్ నైట్ 2 o'clockకి వీడియోస్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు 2 to 5 వరకు రికార్డ్ చేసుకొని 5 గంటల నుంచి మళ్ళీ నా సాధనలోకి నేను వెళ్ళిపోతాను. 5 నుంచి 8 దాకా 8 నుంచి మళ్ళీ ఇంట్లో సాధనలు ఇవన్నీ మళ్ళీ సదాసరిగా ఉండేది కాబట్టి, సో ఈ మధ్య టైము మనకు ఏ టైం కేటాయించాలి అని ఆలోచిస్తే రాత్రి 2:30కి స్టార్ట్ చేసేవాడిని. ఇప్పుడు కూడా మీరు టైం చూసినట్లయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు టైం కరెక్ట్గా 3. ఎందుకంటే ఈ టైంలో నాకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎందుకంటే అది ఫోన్ రికార్డింగ్ కదా. ఇక్కడ నాకు మీకు పాత వీడియోలు కూడా గమనించండి, అక్కడక్కడ పిచ్చుకల సౌండ్లు, పక్షులు అరుపులు, కాకుల సౌండ్లు వినిపిస్తుంటాయి లైట్గా ఎక్కడో ఒక దగ్గర. ఏంటి కారణం అంటే ఆ టైంలో రికార్డ్ చేయడం అనేది అనమాట. ఆ టైంలో పక్షులు, పిచ్చుకలు అంటే మార్నింగ్ 5 o'clock అప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సౌండ్స్ వస్తాయో వెంటనే వీడియోని ఆపేయడం అనేది జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఎప్పుడైతే 1K రీచ్ అయిందో
ఇంకా బాధ్యతగా చేయాలనేటువంటి ఆలోచన పెరిగింది. చాలామంది మంచి కామెంట్స్ ఇస్తున్నారు, 1-2 నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి పట్టించుకోవాలి, అవగాహన లోపమో ఏదో. కానీ నా వరకే నేనైతే మాత్రము మీకు అందించే ప్రతి వీడియో కూడాను 1కి 100 సార్లు చెక్ చేసుకొని ఇది కరెక్టేనా, ఇది ఇలా మనం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు. రేపు ఎవరైనా నన్ను కోచింగ్ చేసి లేదా నన్ను నేనే కోచింగ్ చేసుకున్నా కానీ సరే, ఇది ఎందుకు ఇలా ఈ పాయింట్ చెప్పేవంటే దానికి ఆన్సర్ చెప్పగలగాలి. నేను దీనికి ఏంది లాజిక్ అని నేను చెప్పగలగాలి. కాబట్టి 1కి 100 సార్లు చెక్ చేసుకొని అనేక శాస్త్రాలని, పుస్తకాలని, నా అనుభవాన్ని ఇవన్నిటిని క్రోడీకరించుకొని ప్రతి వీడియో కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా ఎలా ఉంటుంది నా వీడియోలోకి మీరు గమనించినట్లయితే మీకు వీలయ్యేటట్టుగా, అంటే నేనే ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకున్న కుటుంబ పరిస్థితులు, నేను ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయి ఉంటే లేదా నేను ఒకవేళ జాబ్ చేసేవాడిని అయి ఉంటే నేను ఈ రెమెడీస్ని ఫాలో చేయగలుగుతానా అనేది ఒకసారి ఆలోచించుకొని దాన్ని తగ్గట్టుగానే నేను రెమెడీస్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఏదో ఉంది కదా రెమెడీ, దీనికి ఇది ఈ గ్రహానికి ఇది రెమెడీ, దీన్ని ఇలానే చేయమని చెప్పను. నేను ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయి ఉంటే నేను ఎలా చేస్తాను, నేను ఒకవేళ ఇంట్లో స్త్రీని అయి ఉంటే, కుటుంబ స్త్రీని అయి ఉంటే నేను ఎలా చేస్తాను, అప్పుడు నాకున్నటువంటి ఫ్రీడమ్ ఏంది, నాకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఇలా ఆలోచించి ఒక రెమెడీని దానికి అనుగుణంగా సెట్ చేస్తూ రెమెడీకి ఇబ్బంది లేకుండా ఫలితం వచ్చేటట్లుగా, అదేవిధంగా చేసేదానికి సులువుగా ఉండేటట్లుగా రెమెడీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దీనికోసం అనమాట మనకు ఒక వీడియో చేయడానికి ఇవన్నీ ఆలోచించుకొని క్యాల్కులేషన్ చేసుకొని చేయడానికి మినిమం 4 to 5 hours ఒక వీడియోకి టైం తీసుకుంటాం. కానీ కొన్ని వీడియోస్ వచ్చి లెంతీ వీడియోస్ ఉంటాయి. చాలామంది 1-2 కామెంట్స్, స్వామి ఎక్కువ లెంత్ అవుతుంది, లేదంటే సోది ఎక్కువ చెప్తున్నారు, ఇలాంటి కామెంట్స్ రావడం అనేది జరిగింది. కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనం చెప్పేది 100,000 మంది వింటే కనీసం 10 మంది అయినా కానీ సరే ఆచరించి రిజల్ట్ పొందాలి. వాళ్ళకి ఎక్కడా కూడా డౌట్ రాకూడదు. ఎందుకంటే నేను ఒక వీడియో చూసినప్పుడు నాకు ఏమేమి డౌట్స్ వస్తాయి ఆ వీడియోలో అనేది కూడా నేను ఆలోచిస్తాను. నాకు ఏమేమి డౌట్స్ వస్తాయి ఆ వీడియోలో, నేను ఈ రెమెడీ చెప్తున్నాను, దీంట్లో నాకు వచ్చే డౌట్స్ ఏంటి, కాబట్టి ఆ డౌట్స్ కూడా నేను కరెక్ట్గా వాళ్ళకి చెప్పగలను. వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. 100 మందిలో అప్పుడు 1000 మంది ఒక వీడియో చూస్తున్నారు అంటే 1000 మంది అర్థం చేసుకుంటారని కాదు కదా. దాంట్లో కొంతమందికి డౌట్స్ కూడా వస్తుంటాయి. ఆ డౌట్స్ కూడా రాకూడదు. వీలైనంత వరకు వివరంగా చెప్పాలనేటువంటి ప్రయత్నంతోనే కొన్ని వీడియోస్ లెంతీగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఒక వీడియో స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ దాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళను. ఎందుకంటే నాకున్న టైమింగ్ అనేది చాలా తక్కువ. అనవసరమైన మాటలు లేదా అనవసరమైనటువంటి స్టోరీలు ఎక్కువ లెంత్ లాగడం అనేది లేకుండా సబ్జెక్ట్ని, ఏదైతే నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకునేటట్టు చెప్పడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. అది కూడా నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా నాకున్న వ్యూవర్స్ వర్షన్లోంచి నేను చూస్తాను. కానీ నేను చెప్పేది వాళ్ళకి అర్థమైపోతుంది అనేటువంటి విధంగా నేను ఆలోచించను. ఇంకా దాంట్లో ఇంకా ఏమైనా చేయగలుగుతానా అని కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఇలా వీడియోస్ని మనం డిజైన్ చేయడము అంటే ఈ బాధ్యత ఎక్కువ అయిందనమాట. ఈ బాధ్యతలోంచి ఇటు నా దానికి దీనికి రాకూడదు. అంటే ఏదైతే నేను సేవగా నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నానో 10 మందికి రెమెడీస్, సరైనటువంటి రెమెడీస్ అందించాలి, వాళ్ళ సమస్యల్లోంచి బయటికి రావాలనేసి ఆ కార్యక్రమానికి నా యొక్క సాధనకి మధ్యలో ప్రాబ్లం రాకూడదు అనే దాంతో ఇలా డిజైన్ చేసుకొని 1K తర్వాత నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మీ యొక్క కృతజ్ఞతతో, మీ యొక్క సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చేటువంటి కేవలం లైక్స్, కమెంట్స్తో మాత్రమే నాకు ఈ ఉత్సాహం వచ్చింది. ఇది మాత్రం 100కి 100% నిజం. మీరు ఇచ్చేటువంటి కేవలం లైక్లు, మీరు ఇచ్చేటువంటి కమెంట్స్, ఈ రెండిటితోనే ఓకే నన్ను ఎదురు చూస్తున్నారు, నా కోసం ఇంకా షేర్ చేస్తున్నారు, నా వీడియోస్ నచ్చుతున్నారు, వాళ్ళు దాంట్లో ఫలితం పొందుతున్నారు. కొంతమంది మన కమెంట్స్లో కావచ్చు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా, స్వామి మీరు చెప్పినట్టు మేము చేసాము, మాకు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది స్వామి. అప్పుడు ఆ మాట విన్నప్పుడు ఉన్న ఆనందం ఉంటుంది చూడండి, అది ఎన్ని లక్షలు ఇచ్చినా రాదు. స్వామి మీరు చెప్పినట్టు చేసాము, మాకు రిజల్ట్ కొంచెం కనిపిస్తుంది స్వామి అంటే ఆ ఆనందానికి ఇంకా అవధులు లేవు ఎట్టి పరిస్థితులు. అది ఏ జ్యోతిష్యుడికైనా కానీ, ఏ యొక్క ఆధ్యాత్మిక వ్యక్తికైనా కానీ సరే ఆ ఆనందం అల్టిమేట్గా ఉంటుంది. అది అరే మనం ఒక ప్రాబ్లంలోంచి బయటికి తీసుకురాగలిగాము అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది
అది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఇప్పుడు ఒకరికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఆ అన్నం తినేటప్పుడు వాడికి ముఖం సైజ్ చూడండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అరే మనం వాడిని సమస్యలోంచి తీసుకొని వచ్చాము, వాడి సమస్యను తీర్చేమనేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని చెప్తుంది. సో ఇలా వీలైనంత వరకు మంచి రెమెడీస్ మీకు అందించాలి, మంచి వీడియోస్ అందించాలి అనేటువంటి ప్రయత్నం. చాలామంది పెట్టే కామెంట్స్ ఏంటంటే స్వామి రెమెడీస్ పెట్టడం లేదు అని కొంతమంది. ఈ రెమెడీస్ అనే విషయానికి వస్తే అందరికీ ఒకే రెమెడీ సెట్ కాదు. కొన్ని రెమెడీస్ మాత్రమే జనరలైజ్గా ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద ఫలితం రాదు. మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఎక్కువ మంది అప్పుల బాధలో ఉన్నారు. అన్ని అప్పులకి ఇప్పుడు అప్పుల బాధ అనగానే ముందు మన యూట్యూబ్లో కొట్టారనుకోండి, అప్పులు అని కొట్టారనుకోండి, మళ్ళీ ట్రైన్ పోతా ఉంది. అప్పులను కొట్టారనుకోండి, ఈ అప్పుల బాధలో కొట్టినప్పుడు మీకు ఎత్తడమే కుజుడు అని వస్తుంది. కుజుడికి పూజ చేయండి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని. కానీ అన్ని అప్పులకి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే కారకత్వం కాదు, అన్ని గ్రహాలు కారకత్వం ఉంటాయి దానికి. ఎక్కడో వేరే వేరే లింక్స్ ఉంటాయి. సో అందరికీ ఒకటే రెమెడీ అనేది వర్కౌట్ కాదు. కాబట్టి ఒకవేళ నేను రెమెడీ ఇవ్వాలనుకున్నా కానీ, రెమెడీస్ సంబంధించిన వీడియోస్ చేయాలనుకున్నా కానీ, మరి ఈ రెమెడీ అందరికీ పనికిరాదు కదా, కొంతమందికే పనికి వస్తుంది. ఒకవేళ పనికిరాని వాళ్ళకి చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. తండ్రి వల్ల అప్పు అయిపోయినాడు ఒకడు, అంటే తండ్రి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టో లేదా తండ్రి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్యతో అప్పు అయిపోయినాడు ఒకడు. అక్కడ సూర్యగ్రహం యొక్క అప్పు వస్తుంది, అంటే సూర్యగ్రహం యొక్క ప్రభావం చేత అతను అప్పు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే అతను ఆ సమస్య నెట్టబడతాడు. కాబట్టి ఇక్కడ కుజుని పూజ చేయాలంటే కుదరదు. అలా పూజ చేయడం వల్ల రిజల్ట్ పెద్దగా రాదు. ఇలా ప్రతి విషయాన్ని కూలంకర్షంగా చెక్ చేస్తే కానీ ఒక రెమెడీని కరెక్ట్గా ఇవ్వలేము. కానీ జనరలైజ్డ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, అవి లేవని నేను చెప్పడం లేదు. అవి కూడా మీకు ఇస్తాను, ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెమెడీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరో ఛానల్ మంది హోలిస్టిక్ న్యూ లైఫ్ స్టైల్ అనేటువంటి ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో న్యూమరాలజీకి సంబంధించినటువంటి విషయాలు, ముందు బాబా సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను, కానీ దాని తర్వాత ఏంటంటే ఈ ఛానల్ని మనం టైం సరిపోక ఆపేసినాము. త్వరలో స్టార్ట్ చేస్తాను, దాన్ని కూడా నేను స్టార్ట్ చేస్తాను. మీకు అప్పుడు అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తాను, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఏదైతే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఆయుర్వేదం మీద కొంత అనుభవము, అదేవిధంగా వచ్చే వాస్తు మీద కొంత అనుభవము, ఇలా ఏదైతే నాకు భగవంతుడు గురువుల ద్వారా నాకు వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది 10 మందికి పంచాలి. ఇప్పుడు రాబోయే వీడియోస్లో నాకు గురువు గారు ఇచ్చినటువంటి సుమారుగా ఒక 50 నుంచి 100 సంవత్సరాల లోపల ముందుండేటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం కూడా మీకు చూపిస్తాను. దాంట్లో ఉండేటువంటి కేవలం రెమెడీస్ని మాత్రమే డివైడ్ చేసి అతను ఒక ఫైల్గా చేసి పెట్టుకున్నాడు. దాన్ని అనుకోకుండా భగవంతుని అనుగ్రహంతో ఇందా నీకు ఉపయోగపడుతున్నా నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు అది నా దగ్గర ఊరికే లోపల పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. దాన్ని 10 మందికి వీడియో రూపంలో బయట పెడుతుంది. అంటే పేపర్ పట్టుకుంటే పొడి అయిపోతా ఉంది. అదే దాన్ని మనం వీడియో రూపంలో పెట్టేసామంటే కొంతకాలం దాకా, ఎంతో కొంతకాలం దానికి జీవం ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని తిరిగి రాసి మళ్ళీ బుక్లెట్ చేసే అంత శక్తి నాకు లేదు, కానీ వీడియో చేసి దాని జీవం తీసుకురాగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ మీకు ఆ వీడియోస్ కూడా త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో ఇలానే మీరు సపోర్ట్ చేయండి. ఏదైనా మీకు అనుమానం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మ్యాక్సిమం నేను తిరిగి మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేదు వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఇంకా నాకు ఈజీగా ఉంటుంది. అంటే కమెంట్స్లో కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితి ఉంటుంది, రిటర్న్ సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది పబ్లిక్ కదా. ఇప్పుడు ఒక కమెంట్ ఓపెన్ చేశారంటే మీరు ఒక విషయం నన్ను అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇవ్వాలంటే 1-2 వర్డ్స్లో ఆన్సర్ ఇవ్వాలి. అటు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కమెంట్స్ రూపంలో అడగండి, లేదంటే వాట్సాప్లో అడగండి. నా టైం చూసుకొని వీలైనంత వరకు 99.99% మీకు రెస్పాండ్ అయితే అవ్వతాను. ఒకరోజు వెనక ముందు అవుతుందే కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అయితే ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది నెగిటివ్ కమెంట్ అయినా సరే, పాజిటివ్ కామెంట్స్ అయినా సరే మీకు రెస్పాండ్ అయితే ఖచ్చితంగా అవ్వడానికే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీకు ఎలా ఉంటుందంటే, ప్రతి వీడియో కూడాను ఓపెన్గా కొంచెం లెంతీ ఉన్నా కానీ సరే
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓపికగా వినండి. ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు మంచి పరిష్కార మార్గాల్ని ఇవ్వడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు, మన ఫ్యామిలీ మెంబర్స్గా జాయిన్ అయినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఏదైతే శని త్రయోదశి, అలా ఏదైతే మంచి మంచి రోజులు ఏవైతే వస్తున్నాయో, సమస్యలు తీర్చగలిగేటువంటి రోజులు ఏవైతే వస్తున్నాయో, మీ అందరి కోసము ప్రత్యేకించి పూజలు చేయించడం కూడా ప్రారంభిస్తాను. ఒకటి మాత్రం నిజం, మీరు ఇచ్చేటువంటి లైక్స్, కమెంట్స్, షేర్సే నన్ను ఈరోజు ఇంత దాకా తీసుకురాగలిగింది. వ్యూవర్స్ అయితే మనకు నియర్లీ 7 lakh వ్యూవర్స్ ఉన్నారు. వ్యూవర్స్ చూశారు మన వీడియోస్, మొత్తం వీడియోస్ని చూస్తే 7 లక్షల మంది వ్యూవర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అయితే 10K అంటే 10,000 మంది సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో ఉన్నారు. వీడియోని చూసినందుకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను చాలా సంతోషం. వాళ్ళందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయిరామ్.